వృశ్చిక రాశి మిత్రులారా, పట్టిందల్లా బంగారం అండి. మీకు ఏమేమి సాధించబోతున్నారంటే అసలు చెప్పడానికి కూడా ఇట్లా ఆనందం అనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి 12-13 ఏళ్ళుగా ఏ ఒక్క సుఖం కూడా పొందలేదు. ఏదో జరుగుతుంది, జీవితం అంతా జరిగిపోతుంది అంతే. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ఆరోగ్యం బాగాలేదు, వ్యాపారం బాగాలేదు, ఉద్యోగం బాగాలేదు, సమాజం బాగాలేదు. ఎవరు చూసినా చెడుగా చెప్తున్నారు కదా. ఫుల్ స్టాప్, బిగ్ ఫుల్ స్టాప్ పెట్టండి వృశ్చిక రాశి మిత్రులారా. మీ అదృష్టమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. ఎలా ఉందంటే మీ యొక్క నిర్ణయ శక్తి పెరుగుతుంది. కొన్ని సవాళ్ళు ఉన్నా కూడా సరైన నిర్ణయాలతో సాధిస్తారు, కుంభస్థలాన్ని కొడతారు. శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 5వ స్థానంలో శని వచ్చేసాడంటే అది జీవితంలో ఒక్కసారి జరుగుతుందండి. 5వ స్థానంలో శని రావడం, అది మీకు వచ్చేసింది. ఆపగలడానికి బిడ్డ భగవంతుడు ఇట్లా ఇవ్వబోతున్నాడు. ఎలా? ఆర్థికంగా సంపన్నమవుతారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్. నేను ఒక చిన్న ఉద్యోగిని, నాకేం వస్తుంది. నువ్వు చిన్న ఉద్యోగంలో ఉంటే కాదు, క్విట్ ద జాబ్, స్టార్ట్ చేయండి. ఒక చిన్న వ్యాపారం, 10,000-20,000 జీతం మానేయండి, వ్యాపారం స్టార్ట్ చేయండి. చూడండి ఎలా ఉంటుందో. ఎక్కడి నుంచి పెట్టుబడి? అప్పు చేసి అప్పవ్వండి. చూడండి ఎలా ఉంటారు. చూడండి, నేను మామూలుగా చెప్పట్లేదు. చాలా అద్భుతమైనటువంటి సవాళ్ళ నుంచి మీరు బయటపడి అద్భుతాన్ని పొందబోతున్నారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఎవరికైనా ఉందంటే అది వృశ్చిక రాశి వారికి మాత్రమే. అది మామూలు విషయం కాదు. ఈ సంవత్సరం 2026 శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? అంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మీకు రాబోతుంది. విద్యలో శ్రద్ధ కొంచెం అవసరం ఉంటుంది. పిల్లల విషయంలో కాస్త ఆలస్యం ఉన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం పెరుగుతుంది. ఈ సంవత్సరం శని భగవానుడు బాగున్నాడు, గురు భగవానుడు బాగున్నాడు, రాజు గురు ఆయన మీకు అనుకూలాన్ని కలిగిస్తున్నాడు. అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి, గురువుల ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఏమైనా ఉందంటే వృశ్చిక రాశి వారికి 2026-27 పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ 26-27 అనే ఒక సంవత్సరాన్ని మీరు అనుభవించగలరు. అంత గొప్పన అంటే అవును, సాధిస్తారు. రాసి పెట్టుకోండి, మీ గోడ మీద రాసి పెట్టుకోండి, మీ పుస్తకంలో రాసి పెట్టుకోండి. కాబట్టి పచ్చబుడుచుకోండి మీ శరీరంలో. ఈ సంవత్సరం నాది అని మీరు ధైర్యంగా చెప్పుకునే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. ఆరోగ్యం, ఎప్పటిప్పటి నుంచో బ్లడ్ ప్రెషర్తో ఉన్నవాళ్ళు, శస్త్రచికిత్సగా అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎక్కడ ఆరోగ్యం బాగుంటుంది? మీ నోరు కంట్రోల్ అయితే మీ ఆహారం. ఇక్కడ శత్రువు ఎవరన్నా ఉన్నారంటే వృశ్చిక రాశికి ఒక నోరు. ఆ నోరు కంట్రోల్ అయిందంటే సమాజం బాగుంటుంది. ఆ నోరు కంట్రోల్ అయితే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే నోరు ముయ్యండి, కాస్త పని చేయండి, పరిగెత్తండి ఆపర్చునిటీస్ కోసం. ఇట్ ఈస్ కమింగ్. దిస్ ఇస్ యువర్ ఇయర్. వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఇయర్ ఇది. మామూలుగా లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, వృశ్చిక రాశి వారు ఏదో సాధించబోతున్నారు.